ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణం ఉందన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య. రేపు యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించే బొటానికల్ గార్డెన్లో రాత్రి సుబాబు మొక్కలు తొలగిస్తూ ఉండగా మిస్కమ్యూనికేషన్తో తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. అప్పటికప్పుడు యూనివర్సిటీలో వన మహోత్సవం ప్రోగ్రాం ప్లాన్ చేయడంతో విద్యార్థులకు సమాచారం అందక ఎవరో ప్రైవేట్ వ్యక్తులు చెట్లను తొలగిస్తున్నారనే అనుమానంతో జేసీబీలను అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులతో సర్వే చేయించాకే పనికిరాని సుబాబు మొక్కలను తొలగించి వాటి స్థానంలో పండ్లు స్పీసీస్ మొక్కలను 150 ఎకరాల్లో నాటిస్తున్నామని చెప్పారు యూనివర్సిటీ వీసీ జానయ్య. భారతదేశంలో రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇది. ఆనాటి గొప్ప రాష్ట్ర దేశ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి చేత ప్రారంభించబడే ఈ విశ్వవిద్యాలయానికి ఎంతో ఘనత ఉన్నది. విద్యార్థులలో క్రమశిక్షణ కావచ్చు, ఫ్యాకల్టీలో మేధస్సు కావచ్చు, ఒక నిలయం. రైతుల సంక్షేమానికి కూడా ఇది ఒక దేవాలయం లాంటిది. అందరికీ తెలుసు మీకు దీని కాంట్రిబ్యూషన్స్ కూడా. ఇంత పీస్ఫుల్గా ఇంత ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో కొంత అపోహలు కలిగినాయి కాబట్టి వాటిని తొలగించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి స్టాఫ్, స్టూడెంట్స్ మేమందరం సంయుక్తంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు పిలవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని 2-3 విషయాలు షేర్ చేయదలుచుకున్నాను. గత 10-15 సంవత్సరాల నుండి విశ్వవిద్యాలయంలో భౌతిక వాతావరణం అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంతా రోడ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఆల్రెడీ ఉన్న చెట్ల పోషణ కావచ్చు, నిర్వహణ కావచ్చు, అన్నిటికీ కరువై ఒక చిట్టడిలాగా నిర్లక్ష్యానికి గురైన సంగతి మీ అందరికీ తెలుసు. 2024 సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఎలా ఉన్నదో మీరు అందరికీ తెలుసు. మీరు రెగ్యులర్గా ఇక్కడి నుంచే వెళ్తుంటారు, ఏదో చూస్తుంటారు. ఫస్ట్ రోడ్లు, లైట్లు ఎంతవరకు చేయించాలో ఉన్న అతి పరిమితమైన బడ్జెట్లో చేయించాం. ఆ కార్యక్రమం బాగా చేశాం. ఇక ఈ ప్లాంటేషన్స్లో ఆ రోజు పెట్టినప్పుడు ఎక్కువ సుబాబులు, యూకలిప్టస్ చెట్లు పెట్టారు. ఆ రోజులలో అవి రెలవెంట్ కాబట్టి అవి తప్పు అని మనం అనడానికి వీల్లేదు. ఆ రోజులలో అన్ని సంవత్సరాలు అవే పెట్టారు. ఆ రోజులలో అంతే అప్పుడు పెట్టినప్పుడు అది కరెక్టే. కానీ వాటి యొక్క వాతావరణ దుష్ఫలితాలు మన అందరికీ తెలుసు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోవటం, సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోవటం, వాతావరణానికి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అవి మనకు అంత రెలవెంట్ కాదు, అంత ప్రయోజనకరం కాదు. కాబట్టి మనం వాటిని తీసి మనం అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక ట్రెడిషనల్ ఫ్రూట్ ప్లాంట్స్, ఒక అరుదైన అటవీ శాఖకు సంబంధించిన స్పీసీస్ని పెట్టి దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దీన్ని మొత్తం హెచ్ఎండిఏకు రిక్వెస్ట్ చేసాం. అది 2-3 నెలల క్రితమే ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని. ఇలా కొత్తది కాదు. ఇది మన భూమిలో ఉన్న ఈసీ వాల్యూ అంటే ఈ సాల్ట్ కాన్సన్ట్రేషన్స్ ఏ విధంగా ఉండాలి, అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈసీ వాల్యూ దాదాపుగా మనం చూసుకుంటే ఇప్పుడు 4 to 6 డెసిసైమెన్స్ పర్ మీటర్ అంతవరకు చేరుకుంది. అంటే సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. అందుకని చెప్పేసి మేము గతంలో చాలామంది రిప్రజెంటేషన్ ఇచ్చాము, కానీ అది జరగలేదు. సో ఈసారి ఏమైందంటే వైస్ ఛాన్సలర్ సార్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క బొటానికల్ గార్డెన్ని ఒక న్యాచురల్ జీన్ బ్యాంక్ యూనిట్గా డెవలప్ చేసి హెచ్ఎండిఏ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి ఈ యూనివర్సిటీకి మరి యొక్క ఇంకాస్త గ్రీనరీ పెంచే విధంగా తయారు చేయడానికి సహకరిస్తున్నందుకు మేము విద్యార్థులందరము, అదేవిధంగా మా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరు మేము సహకరిస్తున్నాము. 15 నుంచి 20 ఎకరాల్లో ఉన్న బొటానికల్ గార్డెన్ ప్లేస్లలో మనం దీన్ని ఏ విధంగా తయారు చేస్తున్నాము, దీని యొక్క అంశాలు అంటే దీని పర్పస్ ఏంటిది అని చెప్పేసి మేము చర్చించుకున్న తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే సార్, దాదాపుగా ఏదైతే గ్రీనరీని కాపాడుకోవాలని చెప్పేసి అంశంతో ఏదైతే మనము ఇప్పుడు ఈ బొటానికల్ గార్డెన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నామో ఇందులో వచ్చేసి మెయిన్గా ఇప్పుడు మనకు పర్యావరణాన్ని హాని కలిగించే యూకలిప్టస్ కానీ లేకుంటే సుబాబుల్ చెట్లు కానీ వాటిని తొలగించి అటవీ శాఖ వాళ్ళ యొక్క పర్మిషన్ తోటి వాటిని తొలగించి వీటి ప్లేస్లో మనము నేటివ్ స్పీసీస్, అదేవిధంగా పండ్ల మొక్కలు, అదేవిధంగా పర్యావరణాన్ని హాని కలిగించకుండా మరియు వాతావరణ ఫర్టిలిటీని పెంచే విధంగా మనము మొక్కలను నాటడం జరుగుతుంది.